కలవాల్సింది మట్టిలోనేనని ఈరోజు వచ్చే ముందే అది తెలుసుకుని ఉంటుంది కదా. అంటే నువ్వు ఎస్. అపూర్వ ఆ పద. అమ్మా పదమ్మా వెళ్దాం. బావా ఛీ! మా అపూర్వతే నీకెంతిచ్చిందిరా? ఏంటి బాబు ఏం అడుగుతున్నారు మీరు? భూమిని నీ కత్తితో గురి చూసి కొట్టి చంపేయమని మా అపూర్వతే నీకెంతిచ్చింది? ఓ ఇందాక నా చేతిలోంచి కత్తి జారిపోవడం చూసి అడుగుతున్నారా? అది పొరపాటున జారి కింద పడిపోయింది బాబు. రేయ్, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. భూమిని చంపేయమని మా అపూర్వత్తయ్య నీకు ఒక 50,000 లక్షో ఇస్తారని ఆశ పెట్టుంటుంది. నీకో బంపర్ ఆఫర్ రా. ఇదే విషయాన్ని నువ్వు మా మామయ్య ఎదురుగా నిజం చెప్తే నీకు 10 లక్షలు ఇప్పిస్తాను. 10 లక్షలా? అక్షరాల 10 లక్షలు. ఇప్పుడే ఈ క్షణమే నీకు ఇప్పిస్తాను. 1,00,000 కంటే 10 లక్షలు ఎక్కువ కదా బాబు. భూమి అమ్మగారిని చంపమని అపూర్వ అమ్మగారు నాకు 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మీరేం చెప్పమన్నా చెప్తాను బాబు. ఇదే విషయం మామయ్యతో చెప్పు. పద. ఏంటి చెర్రీ? మీకు నిజం తెలియాలి మావయ్య. ఇందాక మనందరం కలిసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు భూమికి గురి చూసి కత్తి విసిరి చంపేయాలనుకున్నాడు వీడు. లాస్ట్ సెకండ్లో భూమి అదృష్టం బాగుండి వీడి గురి తప్పింది. భూమిని చంపమంది ఎవరో తెలుసా మావయ్య? ఆ విషయం వీడే చెప్తాడు. చెప్పరా. అంటే నేను గుళ్ళో కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడినండి. ఇందాక ఎవరో ఒక అమ్మాయి మీద కత్తిసిరిన మాట నిజమేనండి. అదేదో పొరపాటున జరిగిపోయింది అంతే. ఈ అబ్బాయి గారు ఆ కత్తి మేడం గారు విసిరించారని అలా చెప్తే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు సార్.
అందుకే ఏదో పొట్టకూటు కోసం అని చెప్పి ఇలా చెప్తున్నానండి. లేదు మావయ్య, నేను అలా చెప్పలేదు. రేయ్, ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావేంటి? నిజం చెప్పు. అయ్యో, ఏంటి చెర్రీ ఇది? నా మీద ఎందుకురా ఇంత పగ పెంచుకున్నావు? మావయ్య, లేదు మావయ్య, వీడు అబద్ధం చెప్తున్నాడు మావయ్య. వీడిందాక భూమి మీద కత్తి విసరడం నేను కల్లారా చూశాను మావయ్య. అది మిస్ అయినందుకు వీడిని అత్తయ్య కోపంగా చూడడం కూడా నేను చూశాను మావయ్య. రేయ్, నిజం చెప్పరా. సార్, అలా చెప్తే 10 లక్షలు ఇస్తానని చెప్పారు కదా సార్. రేయ్, చంపేస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. బాబు గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు బాబు గారు. రేయ్. నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు బాబు గారు. చెర్రీ! అన్నం ముద్దలు తినిపిస్తూ మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన చేతుల్రా నా అపూర్వవి. అలాంటి తన మీదే ఇప్పుడు మీ చూపుడు వేలు చూపిస్తూ నిందించాలనుకుంటున్నావా? ఇంకొక్కసారి ఇలాంటి కుట్రలు చేశావంటే అల్లుడువని కూడా చూడకుండా నరికేస్తాను. జాగ్రత్త. అపూర్వ, పద. క్షమించండి అయ్యా. ఛీ! కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఇదేనా మమ్మీ? ఆ భూమిని చంపేస్తాను అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చావు. బుగ్గ మీద ఈగ వాలినట్టు డాడీతో ఆ చెర్రీగాడిని కొట్టించావు. కొబ్బరికాయలు కొట్టే వాడిని పట్టుకుని మర్డర్ చేయమంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. అందుకే మమ్మీ, నీ మీద నాకు నమ్మకం పోయింది. ఎందుకు బేబీ అనవసరంగా ఆవేశపడతావు? ఈరోజు నేను నీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను చూడు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి? ప్లాన్ బి ఉంది కదా. బియా? ఏంటి మమ్మీ అది? అదిగో అటు చూడు బేబీ. ఆనాడు ఆంజనేయుడు లంకని తగలబెడుతూ ఉంటే సీత, రావణాసురులు తప్ప చాలా మంది అసురులు చచ్చారు. ఈనాడు రావణ దహనంలో రావణుడితో పాటు సీత కూడా చచ్చిపోతుంది. అదే నా ప్లాన్.